అడరెన్స్ వస్తారు, మందులు వాడతారు, ఫస్ట్ 1 వీక్ వాడతారు, తగ్గిపోయింది, 1 మంత్కి రాసిస్తాము, వాడాము సార్ అయిపోయింది, మళ్ళీ ఆయాసం వచ్చింది అంటారు. మరి ఆయాసం వస్తే ఏం చేశారమ్మా అంటే లాస్ట్ టైం మీరు ఇచ్చిన వాటిల్లో కొన్ని మెడిసిన్స్ మిగిలినాయి సార్, అవి వాడుతున్నాం అంటారు. నేను 1 మంత్కి ఇచ్చినప్పుడు 1 మంత్ వాడాలి కదా అంటే అప్పుడు 1 వీకే తగ్గిపోయింది సార్, 20 రోజుల మెడిసిన్ అట్లానే ఉంది, మన ఆయాసం వస్తే వాడాము అయినా తగ్గలేదు అని అంటారు. అది ఆస్మా అయి ఉండొచ్చు, నెక్స్ట్ టైం వచ్చింది ఇంకో ప్రాబ్లం అయింది, ఇంకొక ప్రాబ్లం అయినా అయి ఉండొచ్చు. ఇచ్చినప్పుడు మెడిసిన్స్ కంటిన్యూగా వాడడం వల్ల ఏమవుతుందంటే లంగ్ ఫంక్షన్ ప్రాపర్ గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, నీకు ఫ్యూచర్ లో ఆస్మా పెరగడం కానీ లంగ్ డిజీజెస్ పెరగడం కానీ అట్లా లేకుండా ఉంటుంది. ఐఎల్డీస్ లో కూడా అంతే, కొంతమందికి ఇన్హేలర్స్ ఇస్తాం, ఎయిర్వేస్ డైలేట్ అయ్యి కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవి చెప్తా ఉంటాం. కొన్ని రోజులు వాడతారు, ఆపేస్తారు, మళ్ళీ వచ్చినప్పుడు ఏదో 4 రోజులు వేసుకుంటుంటారు. ఎలర్జీస్ లో కూడా అంతే, కొన్ని రోజులు వాడతారు, ఆపేస్తారు, మళ్ళీ వచ్చినప్పుడు వేసుకుంటూ ఉంటారు. ప్రాపర్ గా దాన్ని సబ్సైడ్ చేయకపోతే ఈ ఆస్మాల్ ఎలర్జీస్ అనేవి రివర్సిబులే కానీ కంప్లీట్ క్యూరబుల్ కాదు, అంటే తగ్గవు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు వస్తే అది మీకు నెల తర్వాత రావచ్చు, సంవత్సరం తర్వాత రావచ్చు, 10 సంవత్సరాల తర్వాత రావచ్చు, 50 సంవత్సరాల తర్వాత అయినా రావచ్చు. ఆస్మా అనేది ఇంటర్నల్ గా ఉండిపోద్ది. ఎప్పుడైతే దానికి ట్రిగ్గర్స్ వేరే ఫ్యాక్టర్స్, దేనికి ఫైర్ కి పెట్రోల్ పోసినట్టు అవుతుందో అట్లా జబ్బు బయటకు వస్తుంటది అనమాట. సో అడరెన్స్ మెడిసిన్స్ కరెక్ట్ గా యూజ్ చేయడం, ప్రాపర్ డోసేజ్, ప్రాపర్ గా డాక్టర్ ఇచ్చినట్టు వాడడం చాలా ఇంపార్టెంట్. మనం ఒక మెడిసిన్ ఇస్తాం, మెడికల్ షాప్లోకి వెళ్ళి ఇంకో మెడిసిన్ తీసుకుంటారు, సార్ మీరు ఇచ్చిందే వాడాం సార్ అంటారు, రేపు తీసి చూపించమంటే దాని మీద ఒకటి ఉంటుంది, ఇంకోటి ఒకటి ఉంటుంది. జనరల్గా ఇప్పుడు డ్రగ్ కంపెనీస్ ఏంటంటే ఒకే బ్రాండ్ పాపులర్ అయ్యేసరికి నెక్స్ట్ కాంబినేషన్స్ కానీ దాని డోసులు కానీ అదే బ్రాండ్ మీద వెళ్ళిపోతూ ఉంటాయి, అదే బ్రాండ్ నేమ్ మీద. దానివల్ల ఏమవుతుంది, పేషెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. జనరల్గా చాలా మందికి తెలియదు వాళ్ళు ఎంత డోసు వాడుతున్నారు ఏంటి అని. సో దానివల్ల కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు ఇన్హేలర్ వాడుతున్నాం అంటారు. ఫస్ట్ మేము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎట్లా వాడాలనేది చెప్తాం, కానీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, ఆ ఇన్హేలర్ టెక్నిక్ చిన్నగా ఏదో ఒక స్టెప్లో తేడా కొట్టి వాడుతున్నా కానీ అర్థం కాదు. అందుకే ప్రతిసారి పేషెంట్స్కి మేము వచ్చేటప్పుడు ఇన్హేలర్ డివైస్ తెచ్చుకోండి, మీకు ఆయాసం తగ్గకపోతే దాన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అది ఇన్హేలర్ ప్రాబ్లం అయినా కాదా అనేది మేము చెక్ చేస్తుంటాం.